ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 12వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. ఈ వాక్యం ఇష్మాయిలను గురించి దేవుడు హాగరుతో చెప్తున్నమాట. ఇష్మాయిల్ జీవితంలో అన్ని కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాయి. తన ఇంటిని కోల్పోయాడు. అబ్రహాము కుమారుడే, కానీ ఇంటి నుంచి నెట్టివేయబడ్డాడు. భవిష్యత్తు చీకటిగా ఉంది. భవిష్యత్తు ఏంటో తెలియదు. భవిష్యత్తు కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయాడు. అసలు బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు. త్రాగడానికి నీళ్లు కూడా లేవు. బ్రతుకుతాడు అనే ఆశ కూడా లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. మనుషులు విడిచిపెట్టిన చోట దేవుడు నిన్ను దర్శిస్తాడు. లోకం మర్చిపోయిన వారిని దేవుడు గుర్తిస్తాడు. ఈ వాక్యంలోని గొప్ప ఆత్మీయ సత్యాలు. దేవుని సన్నిధి జీవితంలో గొప్ప ఆశీర్వాదం కదా. అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయాడు. మనుషులు నెట్టివేయబడిన ఇష్మాయేలు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుని దృష్టికి ఇష్మాయేలు గొప్పవాడు. ఈరోజు కూడా చాలా మంది ఇలా అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో అని ఈ వాక్యం వింటున్న చాలా మంది మీలో ఇలాగే అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఆయన నీతోనే ఉన్నారు. మీ కన్నీళ్లు దేవునికి కనిపిస్తూ ఉన్నాయి. హాగరు అరణ్యంలో ఏడ్చింది. బిడ్డ చావును నేను కనులారా చూడలేనన్నదే. ఇష్మాయిల్ కూడా ఏడ్చాడు. అప్పుడు దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. ఆయన ఆ బాలుని స్వరం యెహోవా వినెను అని రాయబడింది. మనుష్యులు నీ యొక్క మొర్ర, నీ కన్నీరు వినకపోయినా ప్రభు వింటాడు. ఆయన కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో, నా కన్నీళ్లు నీ కవిలిలో దాచబడి ఉన్నాయి అంటాడు ఆయన. నిద్రలేని రాత్రులు, ఏడుస్తూ ఉన్న రాత్రులు ప్రభుకు తెలుసు. నీ బాధ ఏంటో దేవుడు అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. ఆయన మర్చిపోడు. అందరూ మర్చిపోయినా ప్రభు మర్చిపోయిన దేవుడు. అరణ్యంలో ఎవరు లేరు, వారి ఏడుపుని ఎవరు వినరు, వారు ఒంటరిగా ఉన్నారు. కానీ పరలోకపు దృష్టిలో ఇష్మాయేలు, హాగరు ఒంటరివారు కాదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన చంటి బిడ్డను మరిచినా వారైనా మరుచుతారు కానీ నేను నిన్ను మరువనంటున్నాడు ఆయన. అది దేవుని యొక్క హృదయం. మీ పరిస్థితి లోకముకి అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభు నిన్ను చూస్తా ఉన్నాడు ఆయన. హాగరికి నీళ్లు లేవు. హాగరు నీళ్లు లేవు. నీళ్లుంటే బిడ్డ బతుకుతాడు. ఏడుస్తుంది ఆమె. ఆ సమయంలో దేవుడు ఎడారిలో ఒక బావిని వారి కొరకు ఆయన తెరిచాడు. దేవుడు ఆమె కన్నులు తెరవగా అని రాయబడి ఉంది. ఆమె నీళ్ల బావిని చూసింది. బావి అక్కడే ఉండొచ్చు, కానీ చూడలేకపోయింది. చాలాసార్లు ఇలాగే జరుగుతుంది కదా. సమాధానం మన దగ్గరే ఉంటుంది, కానీ మనం చూడలేం. ఎందుకంటే మన బాధ వల్ల, మన కన్నీరు దుఃఖం వలన చూడలేకపోతారు. ఈ రోజున కన్నీరు కారుస్తున్న మీకు, మీ సమస్యకు పరిష్కారం ఇప్పటికే ప్రభు దగ్గర ఉంది. నువ్వు చూడలేకపోతున్నావు, కానీ దేవుడు నీ విషయంలో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆయన దేవుని ఆలస్యం ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోయినట్లు కాదు. హాగరు ప్రార్థించిన వెంటనే పరిస్థితిని మార్చలేదు. తగిన సమయంలో దేవుడు ఆయన జోక్యం చేసుకున్నాడు. దేవుడిగా మౌనంగా ఉన్నాడని అనిపించవచ్చు, కానీ ఆయన నీకు సమీపంగానే ఉన్నాడు. ఆయన తగిన సమయంలో తప్పకుండా దేవుడు ఆ సమాధానాన్ని దేవుడిస్తాడు. ఈ రోజున మీరు పడుతున్న బాధ రేపటి దినాన్ని మీకు సాక్షిగా మారిపోతా ఉంది. అతడు పెరిగి పెద్దవాడై అని రాయబడింది చూసారా. వాక్యం చెప్తుంది, అతడు పెరిగి పెద్దవాడై. అసలు అరణ్యంలో చుక్క నీళ్లు లేవు గొంతు తడుపుకోవడానికి, కానీ పెరిగి గొప్ప జనాంగానికి తండ్రి అయ్యాడు ఆయన. దేవుడు ఇష్మాయిల్ యొక్క కథను మార్చిన దేవుడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీ కథను దేవుడు మార్చగలిగిన దేవుడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం, సాయంకాలమున ఏడుపు వచ్చినా నీకు ఉదయం సంతోషం కలుగుతుంది. నీవు రాత్రంతా ఏడుస్తున్నావు, కానీ ఉదయం నువ్వు సంతోషకరమైన వార్తను వినగలుగుతావు. నీకు ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడు మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారు, కానీ దేవుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. నమ్మండి. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. దేవుడు నీతో ఉన్నారు అంటే అదే గొప్ప ఆదరణ. అదే గొప్ప ఆదరణ. ఇష్మాయిల్కు దేవుడు మొదట ధనం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో యెహోవా అతనికి తోడయ్యుండెను. అవును,
ప్రభు తోడైనప్పుడు అగ్నిలో నుంచి వెళ్ళిన అగ్ని జ్వాలలు మనల్ని ఏమి చేయలేవు. నీళ్లు మనల్ని ముంచేస్తున్నాయి అనుకున్న పరిస్థితుల్లో నీటి ప్రవాహాల మీద ప్రభు మనల్ని నిలబెడతాడు. ఆయన మత్తయి సువార్త 28:20 యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కదా. దేవుడు తోడైనాడు గనక తండ్రి విడిచిపెట్టిన ఇష్మాయేలు అరణ్యంలో గొప్పవాడైపోయాడండి. జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. ఈరోజున ఈ వాక్యం ఏంటంటే మీకు ధనం లేకపోవచ్చు, పెద్ద పెద్దోళ్ళ యొక్క పరిచయాలు లేకపోవచ్చు, లేదా శక్తి లేకపోవచ్చు, కానీ మీతో ప్రభు ఉన్నాడా? అయితే ధైర్యంగా ఉండండి. దేవుడు మన పక్షమునుగా నుండిగా మనకు విరోధి ఎవడు? రోమిల్ రాసిన పత్రిక 8:31. దేవుడు మీతో ఉంటే సంతోషంతో ధైర్యంగా ఉండండి. అది అరణ్యమైన పర్వాలా. అరణ్యం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క శిక్షణ పాఠశాల. ఇష్మాయేలు రాజమందిరంలో పెరగలేదు, అరణ్యంలో పెరిగాడు. అరణ్యం అంటే ఏంటో తెలుసా? ఒంటరితనం, అక్కడ ఎవరుండరు, పరీక్షలు, కష్టాలు, కన్నీళ్లు. అది దేవుడిచ్చే శిక్షణ స్థలం. ఈ రోజున మీ యొక్క ప్రస్తుతపు అరణ్య అనుభవంలో మీరున్నారా? ఆర్థికపరమైన అరణ్యమా? కుటుంబం అనే అరణ్యమా? ఆత్మీయత అనే అరణ్యంలో ఉన్నారా? అనారోగ్యం అనే అరణ్యంలో ఉన్నారా? ఇబ్బందులు కొలిమి అనే అరణ్యంలో ఉన్నారా? అయితే గుర్తుంచుకోండి, ఈ అరణ్యం మీ ముగింపు కాదు, అది దేవుడు మీకు ఇచ్చే శిక్షణా కేంద్రం. దేవుడు తోడై ఉంటే ఖచ్చితంగా ఎదుగుదల అనేది ఉంటుంది. అతడు పెరిగి పెద్దవాడై దేవుడు అతనితో ఉన్నందున అతడు ఆ అరణ్యంలో నశించిపోలేదు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. కీర్తన గ్రంథం 1:3. మీరు వర్ధిల్లుతారు. ఖచ్చితంగా మీరు ఎదగాలని కోరుకుంటున్నారా? దేవుని ఎదుగుదలకు ముందు, దేవుడిచ్చే ఆశీర్వాదానికి ముందు శిక్షణ దేవుడిస్తాడు. ఎందుకంటే నీ వేరు లోతుగా నాటబడాలి. పైపైన ఉండకూడదు. నీ వేరు లోతుగా నాటబడాలి. తర్వాతే అది చెట్టుగా మారుతుంది. అప్పుడు గొప్ప వృక్షముగా మారినప్పుడు ఆ వృక్షం యొక్క నీడలోనికి అనేకమైన పక్షులు, జంతువులు అన్నీ కూడా వచ్చి దాని నీడన ఆశ్రయించేంత చెట్టుగా నువ్వు మారాలా. నీ ఫలాలు అనేకమైన వారికి, పక్షులకి, జంతువులకి, మనుషులకి ఫలభరితంగా నీ జీవితం ఉండాలి అంటే మొదటి దేవుడు నీ వేరుని లోతుగా ఆయన నాటుతాడు. ఆయన వాక్యం చెప్తుంది, అతడు విలుకాడాయను. అరణ్యంలోనే అతని ఇష్మాయేలు యొక్క నైపుణ్యం ఏంటో తెలుసుకున్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు నైపుణ్యం ఏంటో తెలుసుకున్నాడండి. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ప్రత్యేకమైన పిలుపుని దేవుడిస్తాడు కదా. కొన్నిసార్లు మన పిలుపు లేదా దేవుని యొక్క ఏర్పాటు నువ్వు అనుభవిస్తున్న కష్టాల మధ్యన బయలుపరచబడతా ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు నువ్వు నీ పిలుపును లేదా నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు గుర్తించలేవు. దేవుడు నీకు ఏ బహుమానం ఇచ్చాడో నీకు తెలియదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలోనే సిద్ధపరచబడ్డాడు. అరణ్యంలో కేకవేయి ఒక నిశ్శబ్దము అని రాయబడి ఉంది. దావీదు కూడా అడవిలోనే రాజుగా సిద్ధపరచబడ్డాడు. మోషే అరణ్యంలోనే నాయకుడయ్యాడు, రాజమందిరంలో ఉన్నప్పుడు కాదు. మనుషులు తిరస్కరించిన వారిని దేవుడు అద్భుతంగా ఆయన తన పని కొరకు సిద్ధపరిచే దేవుడు. ఆయన ఇష్మాయేలు అబ్రహాము ఇంటి నుంచి పంపివేయబడ్డాడు. సారా అతని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది, కానీ దేవుడు విడిచిపెట్ల. కీర్తన గ్రంథం 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేర్చుకొనును అని ఉంటుంది కదా. బంధువులు వదిలేశారా? ఈ రోజున నీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించట్లేదా? స్నేహితులు దూరమైపోయారా? కానీ దేవుడు నీతోనే ఉన్నాడు, మీతోనే ఉన్నారు. ఈరోజున చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ అరణ్య అనుభవం అంటే వాళ్ళకి ఇష్టం లేదు, పారిపోతున్నారు. పరీక్షలు జీవితంలో ఎదురవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి కంటే కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు కనుక వాళ్ళు సిద్ధపరచబడలేకపోతా ఉన్నారు. శిక్షణ వద్దు, ఫలితాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. దేవుడు సిద్ధం చేసే ప్రతి ప్రక్రియ కూడా దాన్ని నిరాకరించొద్దు. అది నీకు మేలుకను, అది నీకు ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు మీరు అనుభవించే ఒంటరితనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అవకాశం గుర్తుపెట్టుకోండి. మీ పరీక్షలు ఏంటో తెలుసా? దేవుడు నేను సిద్ధపరుస్తా ఉన్నాడు, నేను విడిచిపెట్టలేదు. ఆయన ఇంటి నుండి ఇష్మాయిల్ తరిమి వేయబడినప్పుడు ఇష్మాయిల్కి ఇల్లు లేదు, భద్రత లేదు, భవిష్యత్తు లేదు, ఆహారం లేదు, తాగడానికి చుక్క నీరు లేదు.
కానీ ఒకటి మాత్రము ఇష్మాయిల్కి తోడైంది ఏంటో తెలుసా? అతనికి యెహోవా తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు మీతో ఉంటే అరణ్యమే ఒక అభిషేక స్థలంగా మారిపోద్ది. మీ కన్నీళ్ళే సాక్ష్యంగా మారుతాయి. ఎవరైతే నేను తిరస్కరిస్తున్నారో వాళ్ళు చెప్తారు, ఫలానా వాళ్ళు మా వాళ్ళే అని చెప్తారు. చిన్నవారు గొప్పవారు అవుతారు దేవుడి తోడై ఉన్నప్పుడు. ధైర్యం తెచ్చుకోండి. నీ అరణ్య స్థలం సాక్ష్య వేదికగా మారిపోతా ఉంది. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. అరణ్యంలో ఉన్న ఇష్మాయిల్ను చూచిన దేవుడు, కన్నీళ్ల మధ్యన ప్రభా ఒంటరిగా అంగలార్చిన హాగరును ఆదరించిన గొప్ప దేవుడవు నీవు దేవా. ఇదిగో ఈ రోజున మా జీవితాలు నీ సన్నిధిలో ఉంచుతున్నాం. ఇదిగో ప్రభు, ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాల్లో ఈ రోజున ఒంటరిగా అనిపిస్తుంది. మరిచిపోబడిన వారిగా ఉన్నారు, తిరస్కరించబడిన వారిగా ఉన్నారయ్యా. నీ వాక్యం వారిని ఆదరించిందని నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఇష్మాయిల్కి తోడైన దేవుడు, అరణ్యంలో ఆదరించిన దేవుడు, నిరాశలో ఉన్న వారిని దేవా, వారి కన్నీరు తెరిచి వారిని ఆదరించండి. సమాధానం దయచే. విరిగిపోతా ఉన్నారయ్యా నీ ప్రజలు, జ్ఞాపకం చేసుకోవా. వారు చూడలేని బావులు ప్రభా నువ్వు వారి కొరకు తెరవా. వారు చూచే కృపను దయచేవా. మూయబడిన ప్రభా మార్గాలలో నీ ద్వారాలు తెరవండి. ఎడారి వంటి పరిస్థితుల్లో ప్రభా జీవ జలముల ప్రవాహాలు ప్రభా వీరి కొరకు నువ్వు యేసు నామములో తెరవమని అడుగుతున్నానయ్యా. సహాయం చేయవా. బలహీనమైన చేతులను బలపరచండియా. దిగులుతో ఉన్న హృదయాలను మీరు ఆదరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నేను మీతో ఉన్నాను అని ప్రభా నీ వాగ్దానమును నీ బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధి మాకు బలమనిచ్చేది కనుక నీ కృపతో మీరు ఆదరించండి. మీ ప్రేమ చేత ప్రభా నీ బిడ్డలు ఆదరించబడడానికి సహాయం చేయమని నీ కృపా హస్తాలకి ఇదిగో ప్రతి ఒక్కొక్క బిడ్డని అప్పగించుకుంటున్నాం. ఇష్మాయిల్ని కాపాడినట్లుగా, అభివృద్ధి చేసినట్లుగా, అరణ్యములో గొప్ప విలుకాడిగా మార్చినట్లుగా నీ బిడ్డల జీవితాలను కూడా మీరు ఎత్తి పట్టుకునండి, బలపరచండి. హాగరు వలె ఎవరైతే ప్రభా వారి బిడ్డల కొరకు భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తున్నారో ఆ బిడ్డల భవిష్యత్తును దీవించండి, బలపరిచి నడిపించమని కుటుంబాల చుట్టూ కూడా నీ కంచివే. ఇల్లు వాకలి లేని హాగరు ఇష్మాయిల్ జీవితాలను ఈరోజు ఇదిగో ఎంత అద్భుతమైన జనాంగంగా వీరిని దీవించావు. ప్రపంచానికి ప్రభా దీవెనకరంగా వీరిని బ్రతికించి మార్చావు. నీకు వందనాలు. వాక్యం వింటున్న వారి జీవితాలను కూడా దర్శించండి, దీవెనతో నింపండి ప్రభా. ఆదరించి బలపరచమని అడుగుతూ ప్రత్యేకంగా ఇదిగో నాయన ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో మీరు తోడే నడిపించండి, క్షేమం ఇవ్వండి, భద్రత దయచేయండి. దుష్టుని యొక్క దాడి నుంచి కుటుంబాలను బిడ్డలను మీరు తప్పించమని అడుగుతున్నాం. ప్రతి ఇదిగో ప్రభా అవకాశాలు చేజారిపోతున్నాయని బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి అవకాశం ఈ బిడ్డలకి దీవెనకరంగా మీరు మార్చమని అడుగుతున్నాం. సహాయం చేయండి. వీరి కొరకు నూతన ద్వారాలు తెరవండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారిని బట్టి వందనాలు. నీ దీవెన ఆశీర్వాదాలు వారిపైన ఉంచండి. వారి చేతుల్లో ప్రభా ప్రతి అడుగులో కూడా నువ్వు తోడేయండి, నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా నూతనమైన సంవత్సరాలు, అధికమైన ప్రభా సంతోషం, ఆనందం, సమాధానం, ఆత్మీయమైన అభివృద్ధితో ప్రభా నీ బిడ్డల జీవితాలు నీ సంకల్పములను నెరవేర్చే వారిగా వారిని మీరు నడిపించమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ కుటుంబాల ప్రభా ఇదిగో సహనానికి, విశ్వాసాలలో మీరు ఇంకను పెంచండి ప్రభా. నీకు సాక్షులుగా నిలబడే కృపను కుటుంబాలకు మీరు దయచేయమని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని హాస్పిటల్లో ఉన్న వృద్ధుల్ని మీరు దర్శించండి. అనారోగ్యంతో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.